నమస్తే వెల్కమ్ టు ది పాయింట్ నేను గ్రేసి ఇవాళ కేంద్ర కేబినెట్ రైతుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పీని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇందుకోసం 2,70,000 కోట్ల రూపాయలు కేటాయించింది దీంతో రైతులు పండించిన పంటలకు మంచి ధర వస్తుందని వారి ఆదాయము పెరుగుతుందని కేంద్రం వెల్లడించింది అయితే ఈ అంశంపై మనతో ఇవాళ టు ది పాయింట్ లో చర్చించడానికి మనతో జూమ్ ద్వారా రెడీగా ఉన్నారు కప్పర ప్రసాద్ గారు విశ్లేషకులు నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ రైట్ ప్రసాద్ గారు ఇవాళ కేంద్ర కేబినెట్ రైతుల కోసం పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది అదే నేపథ్యంలో 50% ఎంఎస్పీని పెంచడం కూడా జరిగింది మరి ఆ నిర్ణయాన్ని అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం అమ్మా. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తా ఉంది రైతులకి అంటే 50% ఆదాయాన్ని పెంచుతాము అని చెప్పి ఇప్పుడున్న దానికంటే 50% ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అందులో భాగంగానే ఇలా అనేక ధాన్యానికి ఇతర మొక్కజొన్నలకు జొన్నలకు చాలా ప్రతి పంటకి పెంచుతూ అంటే మన మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా రైతాంగానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మద్దతు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో కేంద్రం ప్రకటించినటువంటి మద్దతు ధర వల్ల రైతు తన ధాన్యాన్ని అమ్ముకోవడంతో ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతులకు ఇచ్చేటువంటి ఎరువులు ఇతర పనిముట్ల మీద సబ్సిడీలు ఇస్తూ రైతులకు చౌకగా ఎరువులను అందజేస్తూ రైతు పండించినటువంటి ధాన్యానికి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. మనం చూసినాం గతంలో రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక చట్టాలని రైతు చట్టాలని నల్ల చట్టాలుగా పేర్కొంటూ కొంతమంది ఆ చట్టాలని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ కూడా చేసినారు. కానీ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగానే ఎంఎస్పి పెంపుదల కూడా ఉంటుంది. రైతు అట్లనే ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా రైతు తన ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకునేటువంటి విధంగా కూడా కేంద్రం చర్యలు తీసుకుంటా ఉంది. అయితే ఇప్పుడు ధర ప్రకటించినప్పటికీ చాలా మార్కెట్లలో ఈ వ్యాపారులు లేదా దళారులు దోపిడీకి గురి చేస్తా ఉన్న రైతుల్ని ఎండిన ధాన్యం మన పచ్చి ధాన్యం అని చెప్పి ధాన్యము తడిసిపోయిందని చెప్పి లేకపోతే ధాన్యంలో పొల్లు తాలు ఉందని చెప్పి కొనకుండా లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతుల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని వ్యాపారులు మోసం చేయకుండా వాళ్ళని దోచుకోకుండా చర్యలు తీసుకుంటూనే ఈ రైతాంగం పండించినటువంటి పంటలకు ఎక్కువ గిట్టుబాటు ధరలు కల్పించడం ఎంఎస్పీని పెంచడం వల్ల చాలా మంది రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. తర్వాత వ్యవసాయం మీద రైతులకి చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు రాను రోజు రోజుకు వ్యవసాయం తగ్గిపోతా ఉంది. కానీ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెంచడం వల్ల మనం వ్యవసాయం చేయాలా తద్వారా లాభం పొందొచ్చు అనేటువంటి ఒక ఆలోచన రైతాంగానికి రావడంతో వ్యవసాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా వ్యవసాయాన్ని ప్రోత్సహించడము రైతుల్ని ప్రోత్సహించడం రైతుల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసమే తీసుకున్నటువంటి నిర్ణయంగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్ ప్రసాద్ గారు అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల కోసం ఇన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. అయినప్పటికీ అంటే రైతే రాజు అనే నినాదం ప్రతి ప్రభుత్వంలోనూ ఉంది. కానీ అది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వాస్తవం కాలేదు. అది కాదు వాస్తవం కాదు కూడా. అంటే ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం రైతు ఆత్మహత్యలు అనేవి పేపర్లో చదువుతున్నాం, వార్తల్లో వింటున్నాం కూడా. అసలు లోపం ఎక్కడుంది? ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఇన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు రైతులకు సాయం చేయడానికి, అయినా ఇంకా ఎందుకు అసలు ఎప్పుడు రైతు అనేవాడు రాజు అవుతాడు? అంటే ఇదే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదమ్మా, ఈ రైతు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు రైతే రాజు అని చెప్పి ప్రతి పార్టీ ప్రతి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా రైతు ఆర్థికంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే మధ్య దళారీలు. ఈ మధ్య దళారీల వల్ల చాలా ఇబ్బందులు ఎదురైతా ఉన్నాయి. ఉదాహరణకి మనం రాష్ట్రంలో తీసుకుంటే ఇప్పుడు ధాన్యం అందుబాటులోకి వచ్చింది, రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలి. కానీ రైస్ మిల్లర్లు కొనడానికి ఇష్టపడట్లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరను రైతాంగానికి ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వకపోవడానికి ఏదో ఒక కారణం చూపిస్తా ఉన్నారు. తడిసిన ధాన్యం అని లేకపోతే పొల్లు ఎక్కువ ఉందని చెప్పి ఇట్లా రకరకాలుగా రైతులను వేధిస్తూ ఆ ధాన్యాన్ని కొనకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అదొక్కటే కాదు, నీకు పత్తి వచ్చినప్పుడు పత్తిని కూడా కొనడానికి వ్యాపారులు ఇబ్బందులు పెడతారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గిట్టుబాటు ధర ఇవ్వరు. ఎందుకంటే అప్పుడు పత్తి తడిసిందనో నల్లగా ఉందనో గింజ తక్కువ ఉందనో ఇలాంటి రకరకాలైనటువంటి కారణాలు పెట్టి పత్తిని కూడా కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడతారు. ఇట్లా ఏ పంట చూసినా దళారుల వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులతోటి రైతు అనేక రకాలుగా అవస్థలు పడతా ఉన్నాడు. కాబట్టి
మన గతంలో ఉన్నటువంటి రైతు చట్టాలని ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ చాలా మంది దాన్ని వ్యతిరేకించినారు. కానీ వాస్తవంగా రైతు చట్టాలు ఇంకా అమలైతే రైతు తన ధాన్యాన్ని తన ఇష్టమున్న చోట అమ్ముకునేటువంటి అవకాశం ఉండేది. ఎక్కడైనా తనకు నచ్చినటువంటి ధర వస్తే ఆ ధరకు ధాన్యాన్ని అమ్ముకునేటువంటి వీలు కల్పించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆ వ్యాపారులు ఆ గ్రామాలలోకి వచ్చి రైతు దగ్గర ధాన్యాన్ని కొనేటువంటి కార్యక్రమం ఒకటి చెప్పింది. మన రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. కానీ ఇవన్నీ కాగితాలలోనే ఉన్నాయి. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలకు పోయి రైతాంగాన్ని మనం చూసినప్పుడు అది అమలు కావడం లేదు. ఐకేపీ సెంటర్లలో రైతులకు దక్కాల్సినటువంటి ఏదైతే గిట్టుబాటు ధర ఉందో అది దక్కడం లేదు. మన జోక్లో అంటే 100 కిలోల సంచిని తీసుకుంటే దాదాపు 6 కిలోలు 7 కిలోలు తరుగుపేతో తీసేస్తా ఉన్నారు. ఒక్కొక్క దగ్గర అయితే 10 కిలోలు తీసేస్తా ఉన్నారు. తర్వాత జోకిన తర్వాత కాంటా అయిన తర్వాత కాంటా అయిన ధాన్యాన్ని మిల్లుకు తీసుకుపోవడానికి కూడా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. మిల్లుకు తీసుకుపోయి ఆ మిల్లు రైస్ మిల్లులో ఆ ధాన్యం జమ అయిన దాకా అది పూర్తిగా రైతు బాధ్యత అని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా అలా కాదు. ఎందుకంటే రైతాంగం ఎప్పుడైతే ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో వేస్తుందో పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు ఐకేపీ సెంటర్లలో ఉండేటువంటి ధాన్యాన్ని వారమైనా 10 రోజులైనా 15 రోజులైనా కాంటా పెట్టరు. ఈలోపు వర్షం వస్తుంది, ధాన్యం అంతా కొట్టుకపోతుంది. ఆ ఐకేపీ సెంటర్లో పోయినటువంటి ధాన్యం కొట్టుకపోతే కూడా ఆ బాధ్యత రైతు మీదనే వేస్తా ఉన్నారు. చూసినాం, చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు మనం చూసినాం. రైతు వరి కుప్పల పైన పడి చనిపోయినటువంటి సంఘటనలు మనం చూసినాం. ధాన్యం కొనుగోలు కాక వర్షాలు వచ్చి తడిసిపోయి నీళ్ళలో కొట్టుకపోతే గుండె తడుక్కుపోయి గుండె ఆగిపోయినటువంటి రైతులు కూడా మనం చూసినాం. కాబట్టి ప్రభుత్వాలు రైతును ఆదుకోవాలంటే ఏకంగా ధర పెంచడం ఒకటే మార్గం కాదు, రైతు అమ్ముకునేటువంటి పరిస్థితిని కల్పించాలా. దళారులు ఎవరైతే వ్యాపారులు రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలా. ఐకేపీ సెంటర్ కు ధాన్యం పోతే పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటే రైతు ఆర్థికంగా బాగుపడే అవకాశం ఉంటుందమ్మా. రైట్ అండి ప్రసాద్ గారు. ఇక మరో అంశాన్ని చూసినట్లయితే తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంపై ఆమె దృష్టి సారించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీ కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యలపై స్పందన వంటి అంశాలపై చర్చిస్తున్నారు. నియోజకవర్గాల తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సమీక్షల తర్వాతే మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని సమాచారం. రైట్ అండి ప్రసాద్ గారు, మనం చూసినట్లయితే ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ అంశం ఆ కసరత్ అనేది తుది అంకానికి చేరినట్లే ఉంది. అంటే ఎప్పుడైనా కూడా ప్రకటన విడుదల అవ్వచ్చు అని ఢిల్లీ వర్గాలు కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఈ భేటీ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పలు భేటీలు అయితే నిర్వహిస్తున్నారు, పలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి భేటీలో ఈ మంత్రివర్గ విస్తరణ అంశం గురించి మాట్లాడే అభిప్రాయం చెప్పే అవకాశం ఏదైనా ఉందంటారా? మనము రాష్ట్రంలో గమనిస్తే ప్రభుత్వం ఒకవైపు ఉంది, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది. ప్రభుత్వము అటు కాంగ్రెస్ పార్టీ మధ్యన సమన్వయం కొరబడినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ జరగాలనేది ముఖ్యంగా ముఖ్యమంత్రి ద్వారా చర్చలు జరగాల, ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలను తీసుకోవాలా, ముఖ్యమంత్రి గారు ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదు అనేటువంటి నిర్ణయాలను కూడా ముఖ్యమంత్రి ద్వారా జరగాలి. కానీ మన రాష్ట్రంలో చూస్తే ఆశ్చర్యంగా ముఖ్యమంత్రిని పక్కకు పెట్టి పార్టీ పూర్తిగా పెత్తనం కొనసాగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని కలుస్తున్నటువంటి వార్తలు వచ్చినాయి. కానీ వాస్తవంగా రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి గారు కలవలేదు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసినారు. ఆయన చాలాసేపు మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇక్కడికి వస్తే ఇప్పుడు ఆమె మీనాక్షి నటరాజన్ గారు వరుసగా భేటీలు పెడతా ఉన్నారు, వరుసగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉన్నారు, వరుసగా పార్టీ నాయకులతో మాట్లాడుతాం. పార్టీ నాయకులతో మాట్లాడినంత వరకు ఎవరికి సంబంధం లేదు. పార్టీ నాయకులతో ఆమె మాట్లాడుకోవచ్చు, పార్టీని సమన్వయం చేయొచ్చు, డిసిసి అధ్యక్షులతో మాట్లాడవచ్చు, ఇది ఒకవైపు. కానీ పార్టీలో ప్రభుత్వానికి పార్టీకి మధ్యన ఒక సమన్వయాన్ని కల్పించాల్సిన సందర్భంలో ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా పార్టీ డామినేషన్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతాం. మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా ఈ మంత్రివర్గ విస్తరణ గత ఏడాదిన్నరగా రోజు వస్తుంది, రేపు రాని గోడల మీద రాసుకున్నట్టుగానే మంత్రివర్గ విస్తరణ అనేది రోజు పత్రికల్లో వస్తుంది. రోజు మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పుడల్లా దీని మీద చర్చలు జరుపుతున్నారు. కొన్ని పేర్లు ఢిల్లీకి పోతున్నాయి, మళ్ళీ అక్కడ ఆగిపోతున్నాయి. మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే చాలా అనేక రకాల కారణాలు. ఎందుకు కారణాలు అంటే బీసీలకు సంబంధించినటువంటి ఒక నినాదాన్ని ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకున్నాయి. మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే బీసీలకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చేటువంటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎవరికి ఇవ్వాలి? అందులో
బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఎవరిని సంతృప్తి పరచాలా, ఎవరిని పక్కకు పెట్టాలనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతా ఉన్నది. అట్లనే నిన్న మనం చూసినాం, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొందరు ఎమ్మెల్యేలు రహస్య సమావేశం పెట్టిండ్రు అని చెప్పి పత్రికలలో, టీవీలలో వార్తలు వచ్చినాయి. ఎందుకు రహస్య సమావేశం పెట్టిండ్రు అంటే, ఇప్పుడున్నటువంటి ఎస్సీ మంత్రులలో మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అట్లనే పేరు వస్తున్నటువంటి మళ్ళీ ఒక మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది అనే దాంట్లో మన వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. వారు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళు కాకుండా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి ఒక కొత్త డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఆ డిమాండ్ను నెరవేర్చుకోవడం కోసం, ఆ డిమాండ్ను మీనాక్షి నటరాజన్ గారి ముందర పెట్టడం కోసం కొందరు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సమావేశమైనని చెప్పి వాళ్ళు మీనాక్షి నటరాజన్ కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించేటువంటి అవకాశాలు. ఇక్కడనే కాదు, వాళ్ళు ఢిల్లీకి కూడా పోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి కూడా తమ సమస్యలను విన్నవించాలా, మాదిగ సామాజిక వర్గానికి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి అడిగేటువంటి అవకాశాలు అని చెప్పి తెలుస్తా ఉన్నది. అంటే ఈ ఈ రకంగా అంటే మంత్రివర్గ కూర్పు అన్నది చాలా క్లిష్టంగా మారిపోయింది. ముఖ్యమంత్రి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులను మంత్రివర్గంలో తనతో పాటు నడిచేటువంటి వ్యక్తులను, లేకపోతే సమర్థులైనటువంటి వ్యక్తులను నిర్ణయించుకొని తన మంత్రివర్గంలో చేర్చుకునేటువంటి స్వేచ్ఛ ఇలా ముఖ్యమంత్రి గారికి లేకుండా పోయింది. ఇక్కడ మంత్రివర్గ నిర్ణయం జరగాలి అంటే మీనాక్షి నటరాజన్ గారు ఒక లిస్ట్ తయారు చేయాలి, దాన్ని పిసిసితో చర్చించాలి, అక్కడి నుంచి ఏఐసిసికి పోవాలి, ఏఐసిసి తర్వాత రాహుల్ గాంధీ గారు దానికి ఆమోద ముద్ర వేయాలి, అప్పుడు ఈ మంత్రివర్గ కూర్పు అనేది జరగాలి. మరి వీటిలన్నింటిలో ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడాలి కదా. మరి ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు తీసుకుంటున్నట్టుగా ఎక్కడా మనకు కనబడడం లేదు. మరి రహస్యంగా మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ బహిరంగంగా అయితే ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు మంత్రివర్గ విస్తరణలో తీసుకుంటున్నట్టుగా ఎక్కడ మనకు కనబడడం లేదు. ఎవరి పేర్లు వస్తా ఉన్నాయి? రాజగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు మంత్రి పదవి కావాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. అట్నే మల్రెడ్డి రంగారెడ్డి గారు, అసలు రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి లేదు, ఖచ్చితంగా నాకు కావాలని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటా ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని నేను కాబట్టి నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ప్రేమ్ సాగర్ రావు గారు డిమాండ్ చేస్తా ఉన్నారు. అట్లనే చాలా అంటే కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇట్లా కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా అధికారంలో లేకపోవడం, 2 టర్ములు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో అధికారం చెలాయించిన వాళ్ళు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇంట్లో కూడా వాళ్ళే అధికారం చెలాయిస్తున్నారు, వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. మరి పార్టీ కోసం పనిచేసినటువంటి మాలాంటి వాళ్ళం ఏం కావాలి అని చెప్పి ప్రేమ్ సాగర్ రావు గారు ప్రశ్నిస్తా ఉన్నారు. మరి ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పగలిగేటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేనట్టుగా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరిని బుజ్జగించాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈ చర్చలు, సంప్రదింపులు జరుగుతా ఉన్నాయి. ఈ సంప్రదింపులు ఇంకెంతకాలం జరుగుతాయో మనం చెప్పలేం. మరి రేపు మాపు అనేటువంటి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అవుతుంది? కనీసం పిసిసి కార్యవర్గం కూడా కాలేదు ఇప్పటిదాకా. పిసిసి అధ్యక్షుడు నియామకమైంది అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి కావస్తుంది. దాదాపుగా 15 నెలలు కూడా దాటిపోతుంది. అట్లాగే 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ చేపట్టినా 4 మాత్రమే ఫిలప్ చేసే అవకాశం ఉంది. ఇక మిగతా 2 పరిస్థితి ఇంకా అదోగతేనే చెప్పాలి. మరి ఎప్పుడు ఫిలప్ చేస్తారో కూడా తెలియదు. ఇప్పుడు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఇలాంటి ముఖ్య జిల్లాల్లో కూడా ఇప్పటి వరకు లేదు అట్లా మంత్రి పదవులు కేటాయించకుండా, ఇప్పటి వరకు అలాంటి దాఖలాలు కూడా లేవు. మరి ఈసారి ఇలా జరుగుతోంది. అసలు దీనికి కారణం ఏమంటారు? ఆశావాహులు ఎక్కువ ఉండటం, సామాజిక సమీకరణ గాని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వీటి వల్లే అంటారా? అంటే అదే ఇప్పుడు ముఖ్యంగా కుల సమీకరణలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ కుల సమీకరణలలో ఎవరిని పెట్టాలి? ఇప్పుడు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కష్టపడి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఆశిస్తా ఉన్నారు, కొన్ని పదవులు కావాలని చెప్పి ఆశిస్తా ఉన్నారు. ఇప్పుడు మనం దళిత సామాజిక వర్గాన్ని చూసుకున్నప్పుడు నిజంగానే ఒక మాల మంత్రి పదవి ఇస్తే ఇంకో 2వ పదవి మాదిగకి ఇవ్వాలనేది ఖచ్చితంగా ఏ పార్టీలో అయినా దానికి సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది. మరి మాదిగ సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరిస్తే పరిస్థితి ఏంటి అనేది ఒకటి. రెండోది, నేను కాంగ్రెస్ పార్టీలో చేరడమే నాకు మంత్రి పదవి ఇస్తేనే చేరుతా అనేటువంటి ఒక డిమాండ్తో వచ్చినా ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి వివేక్ వెంకటస్వామి గారి డిమాండ్ నడుస్తా ఉన్నది. వివేక్ వెంకటస్వామి ఇంట్లో 3 పదవులు ఇప్పటికే ఇచ్చినారు. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ కూడా ఆయనకే ఇచ్చారు, మళ్ళీ మంత్రి పదవి కూడా ఆయనకే ఇస్తే మా పరిస్థితి ఏంది? మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు మా పరిస్థితి ఏంది అని చెప్పి ప్రేమ్ సాగర్ రావు లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే మంత్రివర్గ విస్తరణ అనేది ఒక విస్ఫోటనంలా పేలేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆచితూచి అడుగులు వేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగానే రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి లేదు, ఖచ్చితంగా నాకు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి లాంటి నాయకులు అడుగుతా ఉన్నారు. ఒకవేళ సామాజిక సమీకరణలు కనుక అడ్డొచ్చి నేను రెడ్డి కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఒక బీసీని గెలిపించుకుంటూ ఆయనకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి ఆయన బహిరంగంగా డిమాండ్ చేస్తా ఉన్నారు.
రాజగోపాల్ రెడ్డి గారు అయితే నేను మంత్రి పదవి నాకు ఇస్తామన్నారు, ఈ అన్నతో సంబంధం లేదు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆయన హోంమంత్రి కావాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ రకంగా అంటే ఏ రకంగా చూసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో సమన్వయం అనేది పూర్తిగా కరువైనట్టుగా కనబడతా ఉన్నది. మరోవైపు ఇందులో ఏమైంది, గతంలో కాంగ్రెస్ కు పూర్తిగా అనుకూలంగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తిగా శ్రమించి కష్టపడేటువంటి కార్యకర్తలు నాయకులు ఒకవైపు అయితే, ఈ మధ్య కాలంలో టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు లేదా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా అయి మాకు పదవులు కావాలని చెప్పి ఆశిస్తున్నటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. మేము వచ్చినాం కాబట్టి గెలిచిండ్రు అని చెప్పుకోవడానికి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా బాహాటంగా మేము కనుక పార్టీలోకి రాకపోతే పార్టీ గెలిచేది కాదు అని చెప్పుకుంటా ఉన్నారు. అట్లాంటి నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఏ రకంగా సమన్వయం చేయాలి అనే దాంట్లో కొందరు ముఖ్యమంత్రి వర్గంగా ఉన్నారు, కొందరు కాంగ్రెస్ పార్టీ అసలీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు మాదే మేమే నిజమైన కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రెండింటిని సమన్వయం చేయడం కోసమే దాదాపు మీరు అన్నట్టుగా 17 నెలల సమయం గడిచిపోయింది. ఇంకెంత సమయం గడుస్తుందో కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి అపాయింట్మెంట్ మన రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకలే, ఆయన రాహుల్ గాంధీ గారితో మాట్లాడలే. అంటే రాహుల్ గాంధీ గారి లిస్ట్ ఏమున్నది, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లిస్ట్ ఏమున్నది అనేది ఇంకా తేలలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన అనుయాయులని మంత్రివర్గంలో పెట్టుకోవాలనుకుంటాడు కదా, ఆ లిస్ట్ కూడా ఉంది, ఇంకా తేలలేదు. కాబట్టి ఇది ఇంకా కొద్దిగా అంటే ఇంకా సమయం పట్టేటువంటి అవకాశంగానే కనబడతా ఉంది తప్ప ఇది 1-2 రోజులలో పూర్తి అయ్యేటువంటి అవకాశం ఏమాత్రం కనబడతలేదండి. రైట్ అండి ప్రసాద్ గారు. ఇక మరో అంశాన్ని చూసినట్లయితే ప్రముఖ సినీ నటుడు ఎంఎన్ఎం పార్టీ నేత కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లడం ఖరారైంది. 2024 లోక్సభ ఎన్నికల ముందు డీఎంకేతో ఒప్పందం మేరకు కమల్కు రాజ్యసభ సీటు కేటాయించారు. డీఎంకే 4 రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. వారిలో కమల్ ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కమల్ హాసన్ ఇండియా కూటమికి మద్దతును ప్రకటించారు. ఇందుకు ప్రతిఫలంగానే కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు ఇచ్చినట్లు డీఎంకే ప్రకటించింది. రైట్, ఈ అంశంని చూసుకున్నట్లయితే ప్రసాద్ గారు, తమిళనాడు రాజకీయాల్లో అయితే కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ నటుడు కమల్ హాసన్ కు పొత్తులో భాగంగా డీఎంకే రాజ్యసభ సీటునైతే కేటాయించింది. అయితే ఇప్పటికే చాలాసార్లు వార్తలు వచ్చినా కూడా అధికారికంగా ఇప్పుడే ప్రకటించారు డీఎంకే. మరి ఇదైతే 2024లో లోక్సభ ఎన్నికల సమయంలో చేసుకున్న ఒప్పందం అని చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ ఆ కేటాయింపు జరగడం అనే అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ స్పష్టంగా కమల్ హాసన్ అనేటువంటి వ్యక్తి ప్రజల్లో గెలవలేడు, ఓటర్లలో గెలవలేడు, స్వయంగా ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి వ్యక్తి కమల్ హాసన్. కాబట్టి కమల్ హాసన్ కు ప్రజల్లో ఆదరణ లేదు. ఆయనను ఏ రకంగానైనా రాజ్యసభ పంపించాలి, పార్లమెంట్ పంపించాలి అనుకుంటే ఇంకా దిక్కుపోయింది ఒక రాజ్యసభని. కాబట్టి రాజ్యసభని ఇచ్చినారు. కమల్ హాసన్ కు డిఎంకే రాజ్యసభని ఇవ్వడం పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు. ఎందుకంటే డిఎంకే హిందూ వ్యతిరేక పార్టీ, కమల్ హాసన్ కూడా హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. ఈ దేవుళ్ళని, మతాన్ని, ఈ దేశాన్ని ద్వేషించేటువంటి వ్యక్తులకు మద్దతు చేసేటువంటి వ్యక్తి కూడా కమల్ హాసన్. అట్లానే డిఎంకే పార్టీ కూడా. కాబట్టి ఈ డిఎంకే పార్టీ తమిళనాడులో అధికారంలో ఉంది కాబట్టి కమల్ హాసన్ డిఎంకే పార్టీలో చేరకుండా ఒక వేరే పార్టీ పెట్టుకొని కొంత 3% ఓట్లను సంపాదించగలిగారు. కానీ వ్యక్తిగతంగా కమల్ హాసన్ కూడా అసెంబ్లీకి పోటీ చేసి బీజేపీ నాయకురాల చేతిలో కమల్ హాసన్ కూడా ఓటమికి గురైంది. కాబట్టి వాళ్ళు నిర్ణయానికి వచ్చేది కమల్ హాసన్ అనేటువంటి వ్యక్తి ప్రజల్లోకి పోయి ఓటర్ల ద్వారా గెలవలేడు, కాబట్టి నేను దొడ్డిదారిన రాజ్యసభకు పంపడమే మేలు అని చెప్పి డిఎంకే భావించింది. కాబట్టి కమల్ హాసన్ ని రాజ్యసభకు పంపిన పెద్దగా ఆశ్చర్యం లేదు. దానివల్ల డిఎంకేకు ప్రత్యేకంగా ఒరిగేటువంటిది లాభం ఏం లేదు. కాకపోతే కమల్ హాసన్ మళ్ళీ రాజ్యసభలో తన విద్వేషాన్ని, ఈ దేశం మీద ఉండేటువంటి ద్వేషాన్ని, దేశ ద్రోహులకు వాళ్ళు ఇచ్చేటువంటి మద్దతును మరొకసారి ప్రకటించుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మరేమి కాదనే స్పష్టంగా అర్థమవుతాం. దానివల్ల డిఎంకేకు ప్రత్యేకంగా లాభం ఏం లేదు. కమల్ హాసన్ కాకపోతే ఇంకో డిఎంకే నాయకుడు పోవాల్సినటువంటి చోట కమల్ హాసన్ పోతా ఉన్నారు, అంతే తేడా తప్ప ఇంకోటి కాదు. రెండో అంశం ఏంటంటే ఈ దేశంలో ఎప్పటి నుంచో ప్రజల ఆదరణ లేనటువంటి వ్యక్తులు. డిఎంకే వారిని నిజంగానే ఆయనకు పార్లమెంట్ టికెట్ ఇవ్వాల్సింది. ఇండి కూటమిలో ఆయనకు పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఆయన పార్లమెంట్ గెలిపించుకోవాల్సింది, లేకపోతే అసెంబ్లీ టికెట్ ఇచ్చి అసెంబ్లీ గెలిపించుకోవాల్సింది. కానీ ఆయన ప్రజలు తిరస్కరించిండ్రు. ఆయన పార్టీ పెట్టినా కూడా ఏ ఒక్క స్థానంలో కూడా ఆయన పార్టీ విజయం సాధించలేదు. స్వయంగా ఆయన్నే ఓటమి చవి చూసిండు. ఓటమి చవి చూసిన తర్వాత ఇంకా దిక్కు దశ లేనటువంటి పరిస్థితులలో ఆయన ఇండి కూటమితో అంటే కాంగ్రెస్ డిఎంకేతో కలిసి ఆయన ముందరికి పోయిండు. కాబట్టి ఇలా ఆ కృతజ్ఞత భావంగా ఆయన కలిసి వాళ్ళతో పనిచేసింది. కాబట్టి ఆ కృతజ్ఞతలో భాగంగానే ఆయనకు డిఎంకే రాజ్యసభ స్థానాన్ని కేటాయించడం జరిగింది. వాస్తవంగా కమల్ హాసన్ గొప్ప నటుడు కావచ్చు, మా సినిమాలలో బాగా నటిస్తాడు కావచ్చు, ఆయనకు కొంతమంది అభిమానులు ఉండొచ్చు. కానీ ఆయనకు సినిమాలో ఉండబడేటువంటి అభిమానులు రాజకీయంగా ఆయనకు అండగా లేరు. ఆయన ఐడియాలజీని
ఆయన సిద్ధాంతాన్ని ఆయన అభిమానులే తిరస్కరిస్తున్నారు. సినిమాలలో ఆ కమల్ హాసన్ బాగా నటిస్తాడని చెప్పి చాలా మంది అభిమానులు ఉండొచ్చు. ఆఫ్ కోర్స్ నేను కూడా కమల్ హాసన్ నటనను చాలా బాగుంది, చాలా బాగా నటిస్తాడు, బాగా యాక్టర్, మంచి యాక్టర్ అని చెప్పొచ్చు. కానీ ఆయన ఐడియాలజీని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. కాబట్టి ఆయన ఆ పనికిరానటువంటి ఐడియాలజీ తోటి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ప్రజలు ఆయన తిరస్కరించారు. కానీ డిఎంకే ఆడ ప్రాంతీయ పార్టీగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా అది నడుస్తుంది కాబట్టి ఆ డిఎంకే ఏదో వాళ్ళు ఆయనకు కొంత ఆసరాగా ఆయనకు రాజ్యసభకు పంపుతుంది తప్ప దానివల్ల పెద్ద రాజకీయ పరిణామాలు మారేది లేదు. ఆడ తమిళనాడులో కొత్తగా జరిగేటువంటి రాజకీయ సమీకరణలు ఏమీ ఉండవమ్మా. రైట్ అండి ప్రసాద్ గారు, మనం ఒకప్పుడు చూసుకున్నట్లయితే సినీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ రాజకీయాల్లోకి వచ్చాక వాళ్ళకుండే ప్రజల నుంచి వచ్చే ఆదరణ కానీ వాళ్ళకుండే మద్దతు కానీ మామూలు రాజకీయ నాయకులకు కూడా ఉండదు, అంత ప్రభావం ఉండేది. మనం ఉదాహరణకు చూసుకుంటే తెలుగు రాజకీయాల్లో అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ, తమిళనాడులో అట్లాగే ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ. ఇప్పుడు మరి కమల్ హాసన్ విషయంలో కానీ విజయ్ విషయంలో కానీ ఎందుకు ఇట్లా జరగట్లేదు, అంత ప్రభావం ఎందుకు చూపించట్లేదు? అంటే కమల్ హాసన్ కూడా యూనివర్సల్ స్టార్, ఆయన ఎందుకు ప్రజల్ని ఫేస్ చేసినా కూడా అంత తక్కువ ఓట్లు రావడం కానీ ఎందుకు అంత ప్రభావం చూపించట్లేదు అసలు? అంటే మనం చెప్పొచ్చమ్మా, ఎన్టీ రామారావు గారు ఒక రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు చాలా దేశభక్తి నిండుకున్నటువంటి సినిమాల ద్వారా ఈ దేశాన్ని ప్రేమించాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక భావనతోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకని ఎన్టీ రామారావు గారు దేశంలోనే ఒక ప్రపంచనాన్ని సృష్టించగలిగిండు. ఆ ప్రపంచనాన్ని సృష్టించిండు. రెండోది, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగడం కోసం వాళ్ళకి అత్యధిక సీట్లు ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించినటువంటి ఒక మార్గదర్శకుడు కూడా ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆ ఎన్టీ రామారావు గారికి ఆ దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, ప్రజల పట్ల ప్రేమ ఉంది కాబట్టి ఆయన రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణించగలిగిండు, ముందరికి పోగలిగింది. కానీ అదే మీరు అక్కడికి వచ్చేసరికి ఇందాక మీరు చెప్పినటువంటి విజయ్ కానీ లేకపోతే కమల్ హాసన్ కానీ వీళ్ళందరికీ దేశం మీద ప్రేమ, భక్తి ఏం లేదు వీళ్ళందరికీ. వీళ్ళందరూ సినిమాలలో వాళ్ళు నటన చేయడం ద్వారా అనేక మంది వాళ్ళకి అభిమానులు అయితే వాళ్ళ అభిమానాన్ని అమ్ముకోవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకులు వీళ్ళంతా. వాళ్ళు అభిమానంతో సభలు పెడితే, సమావేశాలు పెడితే పెద్ద ఎత్తున జనాలు వస్తారు. ఈ జనాలను చూపించి వీళ్ళ అభిమానాన్ని ఇంకో రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టడం కోసం వీళ్ళు ప్రయత్నించేటువంటి నాయకులు కాబట్టి ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తా ఉన్నారు. నేను కమల్ హాసన్ మంచి నటుడు, కానీ మంచి రాజకీయ నాయకుడు కాదు. కమల్ హాసన్ నటనలో ఏదైతే అంశాలను ప్రదర్శిస్తాడో, ఏదైతే భక్తిని చూపిస్తాడో అది నిజంగా ఆయనకు లేదు. ఆయన జీవితంలో కూడా సరైనటువంటి వ్యక్తి కాదు. ఆయనకు కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి కాబట్టే ప్రజలు ఆయనను తిరస్కరించారు. ఇవాళ విజయ్ కూడా ప్రజలు తిరస్కరిస్తారు. విజయ్ కూడా తమిళనాడులో భారీ ఎత్తున ఏమి మద్దతు లభించేటువంటి అవకాశంగా ఖచ్చితంగా తిరస్కరిస్తారు. కాబట్టి దేశ ప్రజలు లేదా తమిళనాడు ప్రజలు వీళ్ళిద్దరిని తిరస్కరించారు. కాబట్టి వీళ్ళు ఏదో ఒక పార్టీ చింతన చేరి, ఇప్పుడు విజయ్ కూడా ఇండి కూటమికే మద్దతు ప్రకటిస్తాడని ఇండి కూటమిలో చేరిపోతారు. అంటే వీళ్ళందరూ ఒక కూటమిగా మారి అక్కడ ఇతర పార్టీ అంటే ఏదైతే బీజేపీ కానీ, ఏఐడిఎంకే కానీ వీళ్ళందరినీ రాకుండా అడ్డుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగమే తప్ప తమిళనాడులో ఈ సమీకరణ వల్ల పెద్దగా మార్పు జరిగేది డిఎంకేకు ప్రత్యేకంగా ఉనకూరేటువంటి లాభం ఏమీ ఉండదు, స్పష్టంగా అర్థమైతా ఉందమ్మా. రైట్ అండి ప్రసాద్ గారు. అలాగే ఇప్పుడు కమల్ హాసన్ను డిఎంకే అడిగినప్పుడు లోక్సభకు పోటీ చేస్తారా, రాజ్యసభకు పోటీ చేస్తారని అడిగినప్పుడు ఆయన ఈ రాజ్యసభనే ఎంచుకున్నారు, నామినేటెడ్ అయినా కూడా. ఎందుకు ప్రజల్ని ఫేస్ చేసి, అంటే అట్లా ఫేస్ చేస్తే ఆయన పొటెన్షియల్ ఏంటో ఆయనకు తెలుస్తుంది, ప్రజలకు కొంచెం చేరువవ్వడానికి కూడా వీలవుతుంది కదా. ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారు? అసలు ఆ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? మనం మొదల్లోనే ఈ మాట మాట్లాడుకున్నామమ్మా. ఆయన ఎమ్మెల్యేకు పోటీ చేస్తేనే ఎమ్మెల్యేకు గెలవలేనటువంటి వ్యక్తి కమల్ హాసన్. ఆయన మీద బీజేపీ నాయకురాలు విజయం సాధించింది. తమిళనాడులో బీజేపీ గెలిచినటువంటి సీటు కమల్ హాసన్ ఓడించడం ద్వారా అక్కడ బీజేపీ గెలిచింది. కాబట్టి ఆయనకు తెలుసు ప్రజలకి నేను పోతే ప్రజలలో ఉండబడేటువంటి ఆదరణ ఎంత, నేను ఓడిపోక తప్పదు అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. కానీ ఆయన పద్ధతి మార్చుకోలేదు. ఉదాహరణకి మనం పవన్ కళ్యాణ్ తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. స్వయంగా ఆయననే గెలవలేకపోయాడు. కానీ ఆయన వెంటనే రాజకీయ పంతాన్ని మార్చుకొని ప్రజల కోసం శ్రమించి 24 గంటలు ప్రజల కోసం పనిచేసి తిరిగి, అంటే నాకు తెలిసి దాదాపుగా దేశంలోనే అత్యుత్తమ రిజల్ట్ కనిపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన తిరిగి ఆయన ప్రజలలో తన ప్రభావాన్ని చూపగలిగింది. కానీ కమల్ హాసన్ అట్లా చేయాలి. కమల్ హాసన్ ఏం చేసింది, ఒకసారి ప్రజలు తిరస్కరించేసరికి పూర్తిగా డీలా పడిపోయి ఇంకో పార్టీ పంచిన చేరినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. కానీ ఆయన ప్రజలు ఎందుకు తిరస్కరించరు, నన్ను ప్రజలు ఏమనుకుంటున్నారు, నేను ప్రజల భావానికి విరుద్ధంగా ఎందుకు పోతున్నా అనేటువంటి అంశాల మీద ఆయన ఏమాత్రం ఆలోచన చేయలేదు. కాబట్టి ఆయన మళ్ళీ ప్రజల్లోకి పోయి ప్రజలలో తన సిద్ధాంతాన్ని చెప్పడం ద్వారా ప్రజల్ని తన వైపు తిప్పుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు లేవు. రైట్. కాబట్టి ఆయన డిఎంకేకు
ఆశ్రయం డిఎంకే ఆశ్రయంలోకి పోయిండు, డిఎంకే గొడుగు కిందికి పోయిండు. డిఎంకే పోటీ చేయమని అడిగితే నేను ప్రజల్లో గెలవలేను కాబట్టి నేను దొడ్డిదారిన రాజ్యసభకే పోతాను, నాకు రాజ్యసభ ఇస్తే చాలు అని చెప్పి రాజ్యసభ సీట్ తీసుకొని ఆయన ఈరోజు రాజ్యసభలకు పోవడానికి ప్రయత్నం చేస్తుండే తప్ప తమిళనాడు ప్రజలను నేరుగా ఎదుర్కోవడం కమల్ హాసన్ కు చేత కాదు. కమల్ హాసన్ తమిళనాడు ప్రజలు తిరస్కరించారు. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి కప్పర ప్రసాద్ గారు, విశ్లేషణ